Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడైతే లంచ్లోకి మేము వెజ్ బిర్యానీ ఇంకా ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ఒక దళసరిగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి బిర్యానీ చేయడానికి. తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా తేలేంత వరకు పైకి వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని, టమాటాలు త్వరగా ఉడకాలంటే యాజ్ యూజువల్గా ఉప్పు వేస్తే త్వరగా మెత్తబడిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం లైట్గా ఉప్పు వేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యారెట్ కొంచెం, అంటే ఒక క్యారెట్ అనమాట. తర్వాత షుగర్ బీన్స్ ముందుగా మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఈ పలావ్కి టేస్ట్ వస్తుంది, వెజిటేబుల్ బిర్యానీ. అయితే ఇక్కడ మేము చేస్తున్న బిర్యానీలో ఎక్కువ మసాలాలు ఏమీ వేయము, చాలా లైట్గా వేస్తామన్నమాట. సో ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం లైట్గా బిర్యానీ పౌడర్, ఇంకా గరం మసాలా పౌడరు, చికెన్ పౌడర్ కొంచెం, అంటే కొంచెం వెరీ లిటిల్ క్వాంటిటీలో వేసుకుంటాం అన్నమాట. సో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను చేయట్లేదండి, మా చెల్లె చేస్తుంది. బిర్యానీ చేయడంలో నేను పెద్ద ఎక్స్పెక్ట్ కాదు, మా చెల్లె అయితే చాలా బాగా చేస్తుంది. తర్వాత ఇంకా కరివేపాకు, పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని, ఇక్కడ మేము 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసుల వాటర్ అయితే వేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఉప్పు చూసాము, ఉప్పు అయితే సరిపోలేదు. సో కాబట్టి కొంచెం ఉప్పు, ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు కారం మళ్ళీ వేయాల్సి వచ్చింది. వేసేసి ఈ నీళ్లు రౌండ్ బాయిల్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలన్నమాట. నీళ్లు బాగా మరిగితే మనం వేసిన రైస్ పలపల అని బాగా వస్తుంది. సో ఇక్కడ నీళ్ళు అయితే బాగా మరిగించుకోవాలి, దీన్ని ఎసరు మరిగించుకోవడం అంటారనమాట. తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఉప్పు వేస్తున్నది మా చెల్లి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాత్రం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. అది ఇంకా మ్యాండేటరీ అవుతుంది అనమాట కొన్ని ఫ్యామిలీస్కి. అంటే వర్కింగ్ ఉమెన్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఫ్యామిలీ కోసమో లేకపోతే ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేకో జాబ్ చేయడానికి బయటకు వెళ్తారు. అది ఏ పనైనా కావచ్చు, ఒక ఎంప్లాయ్ కింద కావచ్చు, లేకపోతే ఒక డొమెస్టిక్ వర్క్ కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని వాళ్ళు వర్క్ చేయడానికి అయితే వెళ్తారనమాట. ఒకవేళ ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తుంటే సొసైటీలో అయితే వాళ్ళకి చాలా గౌరవం ఉంటుంది. కానీ కొన్ని ఇళ్ళల్లో అయితే వాళ్ళని గౌరవించడం పోగా, అది ఏంటో కానీ గౌరవిస్తారో లేదో మనం చెప్పలేం. కానీ ఎలా చేస్తారంటే దబాయించి వాళ్ళ చేత పని చేయించుకుంటారనమాట. వాళ్ళు కష్టపడుతున్నారు అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ చేత దబాయించుకొని పని చేస్తారనమాట. అరే బయట నుంచి పని చేసి వస్తుంది, కొంచెం సేపు అమ్మాయికి రెస్ట్ ఇద్దాము, అలా ఏముండదు. ఒకవేళ అత్తమామలు ఉన్నారనుకోండి, కోడళ్ళు బయట వర్క్ చేసుకొని వచ్చిందనుకో, ఆ అమ్మాయికి వాల్యూ ఇవ్వరు. ఏం చేస్తారంటే మళ్ళీ ఇంట్లో పని అంతా చేయలేదే అని సాధిస్తారనమాట. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ బయట వర్క్ చేసుకొని ఎంతకాలం చేయగలరు? మహా అయితే ఒక 10 ఏళ్ళు పని చేయగలరు. తర్వాత మళ్ళీ వాళ్ళ స్టామినా తగ్గిపోద్ది. కనీసం అప్పుడైనా అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోరు, ఇంకా దెప్పుతూనే ఉంటారనమాట. ఇక్కడ కరెంట్ పోయిందండి పులావ్ చేసేటప్పుడు, అందుకని మా దివిగాడు తీసుకొచ్చి టార్చ్ లైట్ వేస్తున్నాడు అనమాట. సో ఆడవాళ్ళకి ఇంట్లో బాధలే, బయట బాధలే. మగాళ్ళకు ఉంటాయి బాధలు, ఉండవని కాదు, కానీ వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. నేను ఈ విషయం అయితే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్ చేయండి. ఇక్కడైతే మన వెజిటేబుల్ బిర్యానీ పలావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చెప్పాను కదా, ఎక్కువ మసాలాలు అయితే వాడలేదు, లైట్గా యూస్ చేసాము. ఇది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.
జనరల్గా మనం బిర్యానీ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టామనుకోండి అడుగు పట్టేస్తుంది చాలా వరకు కొంచెం రైస్ అయితే వేస్ట్ అవుతుంది అనమాట. సో అలా రైస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఇంట్లో పనికి రాని ఏదైనా దోశ రేఖ కానీ లేకపోతే చపాతీ కాల్చుకునే రేకు కానీ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మన ఈ బిర్యానీ పెట్టేసామంటే నీట్గా కుక్ అవుతుంది, వేస్ట్ అవ్వదు, అంటే అడుగు పట్టదు, మాడిపోదు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మన పలావ్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవడం. ఇంకా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను. సో ఈ చేపనైతే జిలేబులు అంటారనమాట మా వైపు. దీని ఒరిజినల్ నేమ్ అయితే నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ చేపలో ఉప్పు వేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఇంకా పసుపు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం చికెన్ పౌడరు, ఇంకా ఫిష్ ఫ్రై పౌడర్ దొరుకుతుంది కదా మనకి, అది కూడా వేసేసుకొని పసుపు వేసుకొని బాగా చేపలకి పట్టించుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం మైదా పిండి, కొంచెం శనగపిండి వేసుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ టేబుల్ స్పూన్ కావచ్చు లేదా 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా దానికి పట్టించేసుకొని కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా పట్టించుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 చీలికలుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు ఫిష్ ఫ్రై అనేది ఇలాగే చేస్తాను. ఇందులో నిమ్మ పండు రసం కానీ లేకపోతే వెనిగర్ కూడా కొంచెం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నాకు 2 దొరకలేదు, సో ఉన్నదాంతోనే చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హోటల్లో చేస్తారు కదా అలా వస్తుందన్నమాట. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తుంటే మా బిల్డింగ్ అంతా సువాసనలు వెదజల్లింది ఫిష్ ఫ్రై. అయితే ఈ ఫిష్ ఫ్రైకి చాలా స్పెషల్ స్టోరీ ఉంది. ఏంటో తెలుసా, మా దివి అసలు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఫిష్ తినిందే లేదు. కానీ ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తుంటే వాడు టెంప్ట్ అయిపోయి ఈరోజు నేను తింటాను అని చెప్పి ఒక పీస్ అయితే తినడం జరిగిందనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా ఇంకా 10 నిమిషాల తర్వాత మ్యాగ్నేట్ అయిపోతుంది కదా. తర్వాత ఇంకా ఒక బండి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఫిష్ ఫ్రై చేయాలి. సో 2 వైపులా కాల్ చేసుకొని పక్కకు తీసేసుకుంటే మన టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పచ్చిమిరపకాయలతో సహా వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుందన్నమాట. అయితే ఫుల్ ఫ్లేమ్ మీద మాత్రం ఈ ఫిష్ ఫ్రై చేయకూడదు. సిమ్లో పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసుకుంటేనే అది నూనె పీల్చకుండా చక్కగా వేగుతాయి. అలా చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందాక నేను 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను కదా, 10 నిమిషాలు చేసుకోవచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు అనమాట. ఎంతసేపు మ్యాగ్నేట్ చేస్తే అంత బాగుంటుంది, జ్యూసీగా క్రిస్పీగా వస్తుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో నాన్ వెజ్ తినేదే తక్కువ. ఇంకా చేపల పులుసు కన్నా ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు. నాకైతే చేపల పులుసు అంటేనే ఇష్టం, కానీ మా చెల్లికి చేపల ఫ్రై అంటే ఇష్టం అనమాట. సో ఈ చేప అయితే నాకు తెలిసి పులుసు కన్నా ఫ్రైయే బాగుంటుంది, అందుకే ఫ్రై చేశాను అనమాట. అయితే మా దివి తినడమే చాలా స్పెషల్ ఈరోజు. అయితే నేను ఇక్కడ ఎందుకు దివిగాడు తిన్నాడు అనేది పర్టికులర్గా చెప్తున్నానంటే, మనము అంత కష్టపడి ఇంట్లో ఏదైనా స్పెషల్గా వంట చేసినప్పుడు మన పిల్లలు తినకపోతే అసలు అది చేసినందుకే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. మనకు ఏదైనా మనం ఇంట్లో స్పెషల్గా ప్రిపేర్ చేసినప్పుడు మెయిన్గా పిల్లలు తింటేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అదిగాక పిల్లలు ఏంటంటే ప్రోటీన్స్ కానీ లేకపోతే ఏదైనా మంచి ఫుడ్ అనేది తినడానికి ఇష్టపడరు. ఎంతసేపు చిరుతిండ్లు, స్నాక్స్, లేకపోతే పనికి మన చిప్స్ ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు. కానీ ఇవి తిన్నప్పుడు, అంటే మనం కష్టపడి వాళ్ళ కోసం స్పెషల్గా చేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా తిన్న రోజు అయితే మనకి చాలా ఫుల్ఫిల్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను అంత పర్టికులర్గా మా దివిగాడు తిన్నాడు అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆడు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉండేవాడు అనమాట.
వెజిటేబుల్స్ కూడా తినేవాడు కాదు అసలు, ఓన్లీ పప్పు పెరుగు తప్ప ఇంకేం తినేవాడు కాదు. ఒక ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్కి వచ్చినప్పటి నుంచి లైట్గా వెజిటేబుల్స్ తినడం స్టార్ట్ చేశాడు. తర్వాత చికెన్ అది కూడా ఫ్రై చేస్తే తినేవాడు. ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఇప్పుడు తిన్నాడు. ఇదే ఫస్ట్ టైం వాడు నాకు తెలిసి అంత కంప్లీట్గా ఒక పీస్ తినడము. సో అందుకని మాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళ అమ్మకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, వాడు తింటున్నాడని చెప్పి చాలా ఆనందపడిపోయింది అనమాట. అన్నట్టు బిగ్ బాస్ చూస్తున్నారా? నిన్నైతే శేఖర్ భాషా గారైతే ఎలిమినేట్ అయిపోయారు. నేనైతే అనుకున్నాను ఆయన లాస్ట్ వీక్ వరకు ఉంటారని అనుకున్నాను. ఏమో పాపం ఎలిమినేట్ అయిపోయారు. నేను అనుకోవడం ఆయనకి కొడుకు పుట్టారు కదా అందుకని వచ్చేసాడని నేను అనుకుంటున్నాను. లేదా ఓటింగ్ సిస్టమ్ కూడా అయి ఉండొచ్చు, నాకేం ఒపీనియన్ లేదు దాని గురించి. అయితే లాస్ట్ వీక్ వరకు ఉంటారేమో అని అనుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది బిగ్ బాస్. ఫస్ట్ వీక్ అయితే నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. గొడవ పడడానికి అయితే ఉన్నట్టు అనిపించింది. అంటే గొడవ పడితే ఫేమ్లోకి వెళ్తాము, అందుకే వాళ్ళు అనవసరంగా గొడవ పడుతున్నట్టున్నది అని అనిపించింది. కానీ లాస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈరోజు ప్రొమోస్లో చూస్తే నామినేషన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనమాట. అదనమాట విషయం. ఈరోజైతే ఇంకా వెజ్ పలావ్ అండ్ ఇంకా ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసాము. ఇక్కడ నేనైతే అన్ని చేప ముక్కలని వేడి చేశాను, అన్నీ అయిపోయాయి. ఇంకా కబుర్లు కూడా అయిపోయాయి. ఇంకా మళ్ళీ రేపు కలుద్దాము. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, నేను చేస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కూడా నాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మన ఛానల్ గ్రోత్కి అది హెల్ప్ అవుతుంది. ఉంటాను, బాయ్ బాయ్.